శ్రీనుకి వచ్చిన ప్రాబ్లం ని సుధీర్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. ఇది బస్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటది? గులాబ్ పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? దీనికి ఒక గొప్ప ఫీలింగ్. ఇది ప్రపంచంలో నేనే అందంగా ఉంటానని చెప్పాను. అయితే దీనికి చెప్పా నీకన్నా అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తా అని చెప్పి. బ్యాడ్ టేస్ట్. బ్యాడ్ టేస్ట్. ఇదిగో. ఇదేంటి ఆకిచ్చావు? ఇది మా పెరట్లో మొలిచిన దురదకుంటాకు. నాకే దురద అని దీని ఫీలింగ్. దీంతో అన్నాను నీకే కదే, నీకు మించినోడు దురదోడు ఇంకోడు ఉన్నాడు. సూపర్. ఫ్లవర్ ఇస్తే ఆకివ్వడం ఏంటి? నాటకాలు ఉందండి మీ అమ్మాయిలందరికీ. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నా? నోరు పెగులుతుంది ఏంటి? చెప్పు తీసుకొడతా. చెప్పు తీసుకోకూడదు ఇప్పుడు. సచ్చినాడా? ఏమేంద్ర సుధీర్? ఫ్లవర్ ఇచ్చాను, చెప్పు తీసుకొని కొడుతుంది. చెప్పి కుంటుకుంటే వెళ్ళింది తెచ్చుకోవడానికి. నువ్వేంటి అంత ఇబ్బందిగా ఉన్నావు? ఏం లేదు, వేసవకాలం కదా, బాగా మామిడి పళ్ళు ఎక్కువ తినేసాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే సగ్గట్లో ఏం చెప్పాడు. ఎక్కడొచ్చిరా బాబు? ఏమన్నా డాక్టర్ మరి? చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడరా. అరే వెనక్కి తిరిగి చూసుకోవడం కష్టంగా నువ్వు. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎటు వెళ్తున్నావు? ఎందుకు నా దగ్గరికి వచ్చావు? ఏం లేదురా, నాకు మొన్న ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నాకేమో సగ్గట్లు కొంచెం నొప్పి. మరి నువ్వు నీకు సగ్గట్లు వచ్చిందని చెప్పి నేను అమ్మాయిని పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లలు కలాలా? ఆశకు ఒక అద్దు ఉండాలరా. నువ్వు ఆ అమ్మాయితో అక్కడికి వస్తే కొంచెం మేనేజ్ చేయి కొంచెం. ఓ ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చి అన్ని లేకుండా ప్రాబ్లం లేదని చెప్పి మేనేజ్ చేయాలి అంతే కదా? నీకెందురా సారీ మెల్లిగా అన్నాడు. ఈ సమయంలో పెళ్లి చూపులు అవసరమా? మీరేనా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది? అవును. ఎంత బాగున్నారు. ఎలా ఉందిరా? రెండు అణుబాంబులు ఒకేసారి పేలినట్టుందిరా. కనబడుతుంది. బాబు నమస్తే అండి. నమస్కారం అంకుల్. లోపలండి. స్టైల్ రా బాబు కూర్చోమ్మా. కూర్చో బాబు. కూర్చోడు. అదే పెద్దోళ్ళు అంటే గౌరవం సార్. అడిగి పెద్దోళ్ళ ముందు కూర్చోడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారండి. నిజంగా ఈ రోజుల్లో 2 గంటలు దొరకడం చాలా కష్టం. ఏమన్నారు? 2 బిల్డింగ్లు ఉన్నాయి అడిగి, అదే చెప్తున్నా. అమ్మాయి టీ పట్టుకొని రా అమ్మా. ఇది సలవ చేస్తుందండి, వేడి చేస్తుందా? బాగా వేడిగా ఉంటదండి. అయిపోయి వద్దులేండి. బాబు అలా అనుసరించుని పోతా. కూర్చో. ఏం లేదు సార్, మా వాడికి అలా నవ్వుతూ ఉండడం అలవాటు పడ్డా, ఎంత బాధ ఉన్నా సరే. పెద్దవాళ్ళ ముందు నేను వినయంగా ఉండడం ఇష్టం నాకు. అవును, నాకు కూడా. మీరు అంతమంది కూర్చుని తర్వాత మరి నేనేం చేస్తాను బాబు? అయినా నాకు ఇలాంటి అల్లుడు దొరుకుతాడు నేను కళ్ళ కూడా అనుకోలేదు. అంత హ్యాపీ. మీరేం కంగారు పడతారు? మీ అమ్మగారు నాన్నగారు అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారండి. అమ్మాయితో ఏమైనా మాడాలనుకుంటే ఒకసారి మాట్లాడతానండి. ఏం చదువుకున్నారు? 10th. మీరు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. మీ లిప్స్ చాలా బాగున్నాయి తెలుసా? థ్యాంక్ యూ. నీ గడ్డం చాలా బాగుంది, కానీ నాకు ఏమైందండి? అది డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో.
నీకు పరిచయమే కదా నాన్న చిన్ని డాయ్ మా అబ్బాయి అండి డాయ్ అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అతనే బావగారు దరిద్రులా అన్నాడు. అతని ఫ్రెండ్ నమస్కారం చేయి వీడు ఇంకా పెద్ద దరిద్రులా ఉన్నాడు. తప్పమ్మా పెద్దలు అనకూడదు ఈ పిచ్చోడా చిన్నపిల్లడా నాకు అర్థం కావట్లా. చిన్న మనిషి ఎదిగాడు కానీ ఇంకా బ్రెయిన్ ఎదగలేదు అనుకో మలగా వాళ్ళు అక్కని తెచ్చుకోవడానికి వచ్చాడా? అంకల్ అర్థం చేసుకున్నారు బావగారు అవుతారు బాగారు అరే రే 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 నాన్న పగిలిపోద్ది. అదే షీన్ షీట్లే వచ్చేస్తుంది. అంకుల్ నేను చూస్తుంటే నాకు ఒకటి అనాలనిపించింది. ఏంటది? పెద్దదవా ఎదవా జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు నేను ఆఫీస్లో చేస్తానండి. జాబ్ ఆఫీస్ లో చేస్తారు ఎందుకు ఎక్కడ ఏ కంపెనీ పంజాగుట్ట. ఓ పంజాగుట్ట ఓకే. నీకు ఆడుకోవడానికి ఇంకా ప్లేస్ ఏం దొరకలేదా? మోటార్స్ అక్కడే కొట్టాలా? పెద్దదవా చిన్నపిల్లలు దేవుడితో సమానం అండి ఆ మాత్రం తిడతారా? దేవుడే ఎదవంటున్నట్టు ఉంది నాకు. అలాగే రండి మీరు బాబు నీకు పాటలు ఏమైనా వచ్చమ్మా? వచ్చండి. అవునా ఓ మంచి పాట పాడండి. ఇప్పుడు మాట నీకన్నా మైండ్ పోయిందా? మాట వస్తే పాడు. అది ఇదే అక్కడ కొట్టాలా? నన్ను కొట్టు. పోరే ఎర్రేదవా నేను కొట్టా. పోలండి చిన్నపిల్లడు చెప్పాను కదా. చిన్నపిల్ల నేను 10 సార్లు ఎదవంటుంటే ఎలా ఉంటుంది సార్? నిజంగా ఎదవనేమో అని ఫీలింగ్ వస్తుంది నాకు. కాదా? ఎక్కడ 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 ఉందో తారక తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఆశలు రేపక అబ్బా ఈ రోజే 1:30 ఆ? పగిలిపోయింది. అర్థం లేదండి. నాకు అర్థమైంది చాలు. మా కోసం వచ్చిన డాన్స్ అండి మా అమ్మాయి చూస్తుంది ఇష్టపడుతుంది. మా అమ్మాయి మీరు ఒక డాన్స్ ఓకేనా? వచ్చిన సాంగ్ వేసుకోండి. నేను పెద్దల ముందు డాన్స్ చేయలేను. మా అదే వద్దు మా అమ్మాయి బాబు మీరు ఏదో అదే దాస్తున్నారండి. అయ్యో నా దగ్గర ఏం డబ్బులు లేవండి. డబ్బులు కాదండి ఇంకేదో దాస్తున్నారు. ఏదో పగిలిన స్మెల్ మాడిన స్మెల్ ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అది ఏం లేదు సార్, మా వాడికి యాక్చువల్ చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా ఆ, ఏంటి? ఎండాకాలం కదా సార్, ఆ. బాగా నాటుకోడి మామిడికాయలు తిన్నాడు. ఆ. 2 ప్రాపర్టీస్ ఇచ్చాడు దేవుడు అంతే. అంటే సెకండ్ సెగ్గట్లా Yes. ఇందరి దానే కవర్ చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు చూస్తే అమ్మాయి వయసు అయిపోతుంది, ఎక్కువ టైం కూడా లేదు. ఈ సెగ్గట్లతో మా అమ్మాయి ఏం చేసుకుంటది? అలాంటి అండి 15 days వాడితే తగ్గిపోతాయి మందులు వాడితే. 15 days అంతే. ఒక సెకండ్లు పెద్దగా కొంతమందికి మధ్యన ఆపరేషన్ చేసి తీసేస్తున్నాడు మొత్తం పార్ట్సే. అలా కదా ఆలోచించండి. ఆలోచనకి ఏం లేదు బాబు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, మెడలో గోల్డ్ కూడా బాగా వేసుకున్నావు, చూడడానికి మాడు ఎదో అన్నా నాకెందుకో ఇంకా మంచి ఎదో అవుతావు ఫ్యూచర్లో అనుకో. మా అమ్మాయి నీకు ఇచ్చేసేద్దాం అనుకుంటున్నాను అమ్మా. అదేంటంటే మావయ్య గారు ఏంటి ఆలోచించేది? అలా ఉన్న ఎలా చేసుకుంటారు చెప్పు? రేపు అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్ లో, అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే. సారీ బాబు, ఈసారికి ఏమనుకోద్దు. నెక్స్ట్ టైం సెక్రెట్ లేకుండా వస్తే నేను బాగా చూసుకుంటాను ఓకేనా? క్యారీ ఆన్. థ్యాంక్స్ రా, అబ్బాయి జాగ్రత్త తీసుకెళ్ళండి. నా లైఫ్ సెట్ చేసావు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని ఆయన ప్రాబ్లం పెట్టుకొని వీళ్ళందరూ ఆడేసుకున్నారు. చాలా బాగా యాక్ట్ చేసావు సీను, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, నీ ఫ్రెండ్ కవర్ చేయటం బాగుంది, చాలా బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. నాగ్ బాబు సార్ బాగుంది, ఎంటర్టైన్ చేశారు. గుడ్.